హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం బేబీ కార్న్ చిల్లీ రెసిపీ చూద్దామండి. చాలా పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకుంటున్నానండి. వాటిని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక బేబీ కార్న్ ఒక 3 ముక్కలుగా కట్ చేయండి. ఈ విధంగా ఇలా ముక్కలని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేయండి. అవి కొద్దిగా బాగా మెత్తబడాలి. లేదా కుక్కర్లో వేసి ఒక 1 విజిల్ పెట్టేసేయండి, అయిపోతుంది. ఇలా బాయిలింగ్ అయిన తర్వాత వీటన్నిటిని వడగట్టుకొని బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. వాటర్ అంతా స్ట్రైన్ చేసేసేసి ఈ ముక్కలన్నీ బాగా చల్లారిపోవాలి, అంతవరకు పక్కన పెట్టండి. ఇవి బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానికోసం అని ఒక మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను 400 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 కప్పు మైదా, అలానే ఒక 1/2 కప్పు కార్న్ ఫ్లోరు, ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూను మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్, అలానే ఒక పించి కుకింగ్ సోడా, ఇవన్నీ వేసి వాటర్ మిక్స్ చేయండి. ఒక 1 కప్పు వాటర్ మిక్స్ చేయండి. మనకి పిండి బాగా జారుగా ఉండాలండి. దోస పిండి కంటే పలుచగా ఉండాలి. ఆ విధంగా చేసుకోండి, జస్ట్ కోటింగ్ కోసమే. సో మనకి బ్యాటర్ థిక్గా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇలాగ కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్కి డీప్ ఫ్రై కోసమని ప్యాన్లో ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి పిండిలో నుంచి ఒక్కొక్కటి తీసి ఇలాగ ఫ్రై చేయండి. ఆయిల్ బాగా హీట్గా ఉంటే మనం వేసినవన్నీ బాగా కుక్ అవుతాయండి. సో స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని వేయించండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి వాటిని. అవి కొద్దిగా కాలిన తర్వాత ఇంక గంటతో అటు ఇటు తిప్పేసేసి ఒక 2 to 3 మినిట్స్ వేగనివ్వండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. లైట్గా వేగితే సరిపోతుందండి. బాగా డార్క్ కలర్ వచ్చేదాకా వేగకూడదు. ఇలా వేగిన తర్వాత ఇక ఈ షేడ్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టేయండి. ఇలాగ మిగతా అన్నిటినీ వేపేసేయండి. నాకు ఒక 2 బ్యాచెస్కి వచ్చేసినాయి. ఇలా వేపిన తర్వాత వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 1/2 ఆనియన్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్, 1/2 ఆనియన్ని నేను సన్నగా చాప్ చేసి ఇలాగా వేసుకున్నాను. ఆ ఆయిల్ కొద్దిగా లైట్గా వేయండి, ఎక్కువ పట్టదు ఆయిల్. కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆనియన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలానే ఒక పచ్చిమిర్చిని చీల్చి వేయండి. ఇలానే ఒక మిగతా 1/2 ఆనియన్ని ఇలాగ రెక్కలుగా ఓల్ చేసేసి అలానే ఒక క్యాప్సికన్ని కూడా కట్ చేసి వేసేయండి. ఇవి బాగా రోస్ట్ అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. వేసిన తర్వాత దీనిలో కెచప్ సాస్లు వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ సోయా సాసు, 1.5 స్పూన్ హాట్ చిల్లీ సాసు, అలానే 1 స్పూను టొమాటో కెచప్.
ఇవన్నీ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసి ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని వాటర్లో మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని వేసేసాను. వేసేసి అది బాగా దగ్గర పడిన తర్వాత ఒక 1 స్పూను ఒక హాఫ్ స్పూను వైట్ పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఇంకా స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేయండి. ఈ విధంగా మనకి బేబీ కార్న్ చిల్లీ రెడీ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.